స్నేహితులారా, ఉదయకాలమున మరొక మిషనరీ చరిత్ర ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమున మీకు ఒక మిషనరీని, ఆయన మైల్స్ బ్రాన్సన్ అనే మిషనరీ జీవిత చరిత్రను మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈయన ఈశాన్య భారతదేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో న్యూయార్క్ నగరంలో 1812 సంవత్సరం 7వ నెల 20వ తారీఖున మైల్స్ గారు జన్మించడం జరిగింది. మైల్స్ గారు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి ఒక అమెరికా మిషనరీ. ఈయన 1836 సంవత్సరంలో పట్టభద్రుడైన తర్వాత ఈయన బాప్టిస్టు సంఘం చే ఒక సేవ కొరకైనటువంటి నియామక అభిషేకాన్ని పొందారు. దాని తర్వాత ఆయన భారతదేశంలోని అస్సాంలో సేవ చేయడానికి అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ యూనియన్ వారిచే నియమించబడ్డారు. తర్వాత బర్మాకు వెళ్ళాలనే దర్శనంతో 1838 సంవత్సరంలో అస్సాంలోని సాదియా అనే ప్లేస్కి రావడం జరిగింది. అయితే ఆయన పట్ల దేవుని ప్రణాళిక మరొక విధంగా ఉంది. నాథన్ బ్రౌన్ మరియు ఓటి కట్టర్ అనే మరో 2 మిషనరీలతో కలిసి ఆయన అక్కడ స్థానికుల మధ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. తర్వాత అస్సాంలో ఉన్నటువంటి జైపూర్ అనే ప్రాంతానికి వెళ్ళిన ఆయన అక్కడ నోక్టే అనేటువంటి ఒక ట్రైబ్ యొక్క మాండలికమైనటువంటి భాషను నేర్చుకున్నారు. నోక్టే తెగవారు అరుణాచల్ ప్రదేశ్లోని నామ్సాంగ్లో నివసిస్తున్నటువంటి నాగ తెగ యొక్క జాతికి చెందినవారు. వారు ఉప్పు వ్యాపారం నిమిత్తం అస్సాంలోని జైపూర్కి వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు క్రీస్తు ప్రేమతో నింపబడినటువంటి మైల్స్ గారు ఈ తెగల మధ్య పరిచర్య చేయడము ప్రారంభించారు. నామ్సాంగ్ అనేటువంటి స్థలానికి, ఆ ప్లేస్కి చేరుకోవడానికి అడవులు, కొండలు, సెలయేర్లను దాటుకుంటూ ఎన్నో సవాళ్లతో కూడుకున్నటువంటి ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేపట్టారు మైల్స్ గారు. ఆయన ఆంగ్లేయుల గూఢచారి అయి ఉండొచ్చేమో, ఒకవేళ స్పై అయి ఉండొచ్చేమో అని స్థానికులు ఆయనను పలుమార్లు అనుమానించారు. వారి గ్రామ శివారులో 2 రోజులు గడిపిన తర్వాత వారి భాష నేర్చుకోవాలని ఆసక్తిని వినయపూర్వకంగా వ్యక్తం చేసినటువంటి మైల్స్ గారు చివరికి గ్రామ నాయకుడైనటువంటి కోన్ బావో యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. ఇలా క్రమక్రమంగా ఆయన వారికి నిత్య జీవ మార్గాన్ని, అలాగే నాగరిక జీవితాన్ని బోధిస్తూ వచ్చారు. ఇలా సువార్తకు సంబంధించినటువంటి రచనలను నోక్టే భాషలోకి అనువదించిన ఆయన స్థానిక పిల్లలకు స్కూల్స్ను కూడా స్థాపించడం చేశారు. ఇలా కాకుండా అనేక అస్సామీ మాండలికాలకు మైల్స్ గారు గొప్ప సహకారాన్ని అందించారు. వాటికి ఒక రూపాన్ని చేకూర్చి సాహిత్య వ్యక్తీకరణను అభివృద్ధిపరిచారు. ఆయన మొట్టమొదటి అస్సామీ ఆంగ్ల నిఘంటువును కూడా ప్రచురించారు. అస్సామీ ఇంగ్లీష్ డిక్షనరీని కూడా ఆయన పబ్లిష్ చేశారు. అందును బట్టి అస్సామీలు ఈనాటికి కూడా మైల్స్ గారికి ఎంతో కృతజ్ఞులై ఉన్నారు. అంతేకాకుండా ఆయన అస్సామీ భాషలోనికి బైబిల్ను అనువదించడం కూడా ప్రారంభించారు. ఇలా కొనసాగుతున్నటువంటి వేళ కొండ ప్రాంత వాతావరణాన్ని తట్టుకోవడం ఆయన దేహానికి ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ, దాని కారణంగా ఆయన సోదరి రోడ ఈవిడ మరణించినప్పటికీ వెనుకంజ వేయినటువంటి మైల్స్ గారు 1879 సంవత్సరం వరకు ఈశాన్య భారత పరిచర్యలో ముందుకు సాగిపోయారు. ఇలా అమెరికాకు తిరిగి వెళ్ళినటువంటి ఆయన 1883 సంవత్సరంలో ప్రభునందు నిద్రించారు. అయితే అరుణాచల్ ప్రదేశ్లో అత్యధిక శాతం కలిగినటువంటి మతముగా క్రైస్తవ మతము మారడంలో మైల్స్ చేసినటువంటి పరిచర్య పునాదిగా నిలుస్తుంది. అయితే ఈనాడు అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు నిషేధించబడినవిగా ఉన్నాయని మీకు తెలుసా? ప్రియ స్నేహితులారా, భారతదేశం యొక్క కోత విస్తారంగా ఉంది. పనిచేయడానికి
మీరు సిద్ధమేనా? అలా అయితే ఈ మిషనరీ జీవిత చరిత్ర మీకోసమే.